సజావుగా ఉందా లేదా అనేటువంటి అంశాన్ని చెప్పకుండా ఉమ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో ఒక విలక్షణమైన విచిత్రమైనటువంటి ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగంలో ఉమ్, ఆయన ఒక బాబా లాగా ఉమ్, లేదా ఒక వేదాంతి లాగా ఉమ్, సుభాషితాలు చెప్పారు అనేది నా అభిప్రాయం. ఉమ్, అలాంటి సుభాషితాలు 2014 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 113 సార్లు ఉమ్, ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ పేరుతోటి ఆయన అలాంటి ఉపన్యాసాలే చాలా చేశారు. ఉమ్, ఇది హైదరాబాద్ లో చేసినటువంటి మరొక మన్ కీ బాత్. మన్ కీ బాత్. అవును. మన్ కీ బాత్ ఉమ్, ఎందుకు మన్ కీ బాత్ అంటున్నానంటే, ఆ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినేవాళ్ళు లేరు, విన్నా కానీ ఆచరించేవాళ్ళు లేరు. ఉమ్, ఈ హైదరాబాద్ ప్రసంగం కూడా అలాంటిదే అనేది నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే స్వయంగా ఆయనే ఆచరించి హైదరాబాద్ వచ్చి ఆ ఉపన్యాసం చేసి ఉంటే ఉమ్, దానికి ఒక విశ్వసనీయత ఉండేది. ఓకే. అసలు బీజేపీ వాళ్ళే దాన్ని పాటించడం లేదు అనేందుకు గాను ఉమ్, ఒక చిన్న ఉదాహరణ. ఉమ్, మధ్యప్రదేశ్ లో ఉమ్, ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కార్పొరేషన్ ఉన్నది. ఆ కార్పొరేషన్ కి కొత్తగా బీజేపీ నాయకుడు వారికి చైర్మన్ పదవి ఇచ్చారు. 200 కిలోమీటర్లు ఉమ్, ఉజ్జయిని పట్టణం నుంచి భోపాల్ పట్టణానికి ఉమ్, డజన్ల కొద్ది కార్లతోటి జనాన్ని వెంటేసుకొని ఉమ్, ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ యొక్క స్థాయి ఎంత, దాని విలువ ఎంత, ఏమిటి అనేటువంటి చూసుకున్నప్పుడు ఉమ్, భారతదేశం అట్టహాసంగా వచ్చారు. ఉమ్, మరి నిజంగా నరేంద్ర మోడీ ఉపన్యాసం విని ఫాలో అయ్యేట్లయితే అటువంటి పనులు చేయొచ్చా అనేటువంటిది ఒకటైతే, అసలు హైదరాబాదు ఉమ్, సభకే నరేంద్ర మోడీ గారు రావాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులని గతంలో ఢిల్లీ నుంచే ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ లో ప్రారంభించారు. ఎందుకని ఇక్కడ కూడా చేసింది అదే కదా. ఉమ్, ఇక్కడ కూడా అన్ని ప్రాజెక్టులు ఇక్కడ ఏమి చేసినాయి కాదు, ఎక్కడెక్కడే ఇక్కడ చేశారు. ఉమ్, మరి బీజేపీ కార్యకర్తలని తరలించడానికి మరి వాళ్ళు ఎన్ని వందల వాహనాలు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, ఎన్నిటిని వాడారు. ఉమ్, ఆ వాహనాలకు అయినటువంటి ఖర్చు ఎంత, పెట్రోల్ ఎంత, డీజిల్ ఎంత, ఉమ్, మరి వాళ్ళు ఎందుకని పొదుపుని పాటించలేదు అనేటువంటి ప్రశ్న అయితే, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత డీజీపీ గారే చెప్పినట్టుగా ఉమ్, వేలాది మంది పోలీసుల్ని ఇక్కడ నియమించారు. అదొక వృధా ఖర్చు. రెండోది దారి మళ్లింపు. మోడీ పర్యటన సందర్భంగా దారి మళ్లింపుతోటి ఉమ్, మనలాంటి వాహనదారులు ఎంతమంది అదనపు ఖర్చు ఇవన్నీ చేసినప్పుడు ఉమ్, మోడీ గారు ఇక్కడ సుభాషితాలు చెప్పారు. ఓకే, బానే ఉంది. ఉమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని, ఉమ్, ఉమ్, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించాలి అని చెప్పారు. మంచిదే, ఎవరైనా ఎప్పుడైనా చెప్పొచ్చు, అవును. యూనివర్సల్ ట్రూత్ అది. ఉమ్, మరి ఆ చెప్పినటువంటి పెద్ద మనిషి తన పాలనా కాలంలో 120 ఎంఎంటీఎస్ సర్వీసుల్ని 80కి కోశారు, ఓకే. అంటే 80కి తగ్గించారు. ఉమ్, ఎవడన్నా ఇప్పుడు ఎంఎంటీఎస్ నమ్ముకొని అది సకాలంలో మనల్ని ఉద్యోగానికి, ఫ్యాక్టరీకో ఆఫీస్కో తీసుకెళ్తుంది అనేటువంటి నమ్మకంతో ఉమ్, ఎక్కేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉమ్, ముంబైలో కానీ, లేకపోతే చెన్నైలో కానీ, కలకత్తాలో కానీ, ఢిల్లీలో కానీ లోకల్ ట్రైన్స్ ఎన్ని ఉన్నాయి? మరి ఆ నగరాలకి సమానమైనటువంటి జనాభా ఉమ్, ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఎంఎంటీఎస్ సర్వీసులు లేకుండా ప్రజా రవాణాను ఉపయోగించుకోండి, మీరు పొదుపు చేయండి అని ఎవరికి చెప్పినట్లు, ఎట్లా ఆచరిస్తారనేటువంటి ప్రశ్న. ఉమ్, అందుకని మనం ఈ విధంగా చూసుకుంటే ఆయన చెప్పినటువంటి 10 సూత్రాలన్నింటినీ కూడా ఉమ్, ఇలా కనుక మనం చూసుకునేట్లయితే అవన్నీ కూడా ఆయనకే ఎదురు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉమ్, దీని మీద హైదరాబాద్ ఉపన్యాసం మీద దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ లేకపోతే విమర్శలు రావడంతో ఉమ్, వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు నేను 50% నా కాన్వాయిని తగ్గించుకున్నానని చెప్పేసి ప్రధానమంత్రి అవును. వార్తాకి చెప్పారు. ఉమ్, ఆ పని ముందే చేయొచ్చు కదా. అవును.
అదేవిధంగా మంత్రులందరూ కూడా అయితే మేము కూడా అంతే అని చెప్పేసి అందరూ ఒక్కొక్క మంత్రి మేము కూడా మా కాన్వాయిని తగ్గించుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా అదే బోధనలు చేశారంట. ఎందుకు చేశారు ఈ బోధనలన్నీ అంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలని పెంచడానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని మేమంతా పొదుపు చేస్తున్నాం, మీరంతా పొదుపు చేయండి, మీరు పొదుపు చేసినా మేము పొదుపు చేసినా గానీ వినియోగం తగ్గలేదు కనుక పెట్రోల్ బండని మీ మీద వేస్తున్నాము, భరించండి అని చెప్పడానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని హైదరాబాద్ సభతో మొదలుపెట్టి ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం రకరకాల విన్యాసాలతోటి నరేంద్ర మోడీ గారు మనల్ని అందరినీ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇంకా తప్పదు. మోడీ గారు చెప్పారు, లేదా హర్దీప్ సింగ్ పూరి గారు చెప్పారు, నెలకు 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందంట, ఎట్లా భరిస్తారు? ఇట్లాంటి ప్రజలన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేశారనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పెట్రోల్ 16 రూపాయలు, డీజిల్ 42 రూపాయలు అండర్ రికవరీ, గ్యాస్ గృహస్థులకు ఇచ్చేటువంటి గ్యాస్ 672 రూపాయలు ఎంతో లాస్ వస్తుందంట. మరి ఈ భారాలన్నీ ఎవరి మీద వేస్తారు? జనం భరించేటువంటి స్థితిలో ఉన్నారా అనేటువంటిది జనం ఆలోచించుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. కానీ ముఖ్యంగా చూసుకుంటే బంగారం విషయంలో అంటే దాదాపుగా 6 నుంచి 15% పెంపు జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ భారం మోపబోతా ఉంది. సో రేపొద్దున బంగారం రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, అదేవిధంగా సిల్వర్ రేటు పెరిగిపోతూ ఉంది, ప్లాటినం రేటు పెరిగిపోతూ ఉంది. మరి ఇప్పుడు కొనొద్దు అంటే ఏంటి సార్ దాని సంకేతం ఏ విధంగా చూడొచ్చు మనం? బంగారము వెండి దిగుమతుల మీద 6 నుంచి 15% దిగుమతి పన్ను పెంచారు. ఇవాళ నిర్ణయం వచ్చింది, మీడియాలో వచ్చింది. ఎందుకు అంటే దిగుమతి పన్ను పెంచితే వాటి దిగుమతులు తగ్గిపోతాయి, ధరలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో పెంచారు. గతంలో కూడా బంగారం మీద ధరలు ఈ దిగుమతి పన్ను పెంచినప్పుడు స్మగ్లింగ్ పెరిగింది, అందుకని దిగుమతి పన్నుని తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 15% దిగుమతి పన్ను అంటే మళ్ళా స్మగ్లింగ్ కి తెరదీయడానికి ఇది దోహదం చేస్తుంది. ఒకటి. రెండోది, మన దేశంలో ఉత్పత్తి అనేటువంటిది చాలా నామమాత్రం. సంవత్సరానికి 2 టన్నులు 3 టన్నులు ఉత్పత్తి అవుతా ఉంటాయి. మనం దిగుమతి చేసుకునేది 700 నుంచి 800 టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం సంవత్సరానికి. పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత దీనికే మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. పోనీ దీనివల్ల ఏమన్నా 10 మందికి ఉపాధి కలుగుతుందా అంటే ఆభరణాలు తయారు చేసేటువంటి వాళ్ళకి లేదా వాటిని విక్రయించేటువంటి దుకాణాల వాళ్ళకి కొంతమందికి తప్ప ఇది మన పారిశ్రామిక ఉత్పాదకతను పెంచేటువంటి వస్తువు కాదు. మరి ఇటువంటి దానికి ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళే 1,50,000 10 గ్రాముల బంగారం 1,60,000 2 లక్షలైనా ఎవరు కట్టుకుంటారే? ధనికులుగా ఉండేటువంటి వాళ్ళు తప్ప సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి ఇవాళ లేదు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే పొదుపు మంత్రాలు. ఇవన్నీ ఇవాళ పెరిగాయి బంగారం ధరలు, 2-3 ఏళ్ల నుంచి పెరుగుతున్నటువంటిది మనకు తెలియదా? మరి తెలిసినప్పుడు ఇవాళ ఎందుకు చెప్తున్నారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఒక ఏడాది అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే మానసికంగా సిద్ధం చేయడానికి చేసిన, అంటే ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే పరిస్థితులు ఏమొచ్చినాయి అని. అంటే కరోనా లాంటి పరిస్థితులు అది చెప్పరు మళ్ళా, చెప్పట్లేదు. దాని మీద అసలు ఒక క్లారిటీ లేదు. అది చెప్పరు. ఇతర సందర్భాల్లో ఆలీస్ వెల్ అంతా బాగుంది, రూపాయి విలువ పడిపోయినా కానీ మందే పైన అని చెప్పేసి అంటారు. రూపాయి విలువ పతనం కారణంగానే కదా ఈ ఫారెక్స్ నిల్వలు ఇవన్నీ కూడా పతనం అవుతా ఉంది. రూపాయి విలువ పతనం అయితే ఇప్పుడు 12 సంవత్సరాల నాడు రూపాయికి రూపాయి విలువ 60 రూపాయలు 58-60 రూపాయలు ఉంటాయి. వాళ్ళు 96 రూపాయలకి వెళ్తా ఉంది. అంటే 36 రూపాయలు మనం అదనంగా చెల్లిస్తున్నాం. ధరలు పెరగకపోయినా కానీ ఒక పీపాకి 1 లీటర్ ఒక పీపా ధర $1 అనుకుంటే మనతో నిమిత్తం ధరలు పెరగకపోయినా కానీ అదనంగా 35 రూపాయలు చెల్లిస్తున్నాం మనం. మరి ఈ రూపాయి విలువ పతనం అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు చివరి రోజుల్లో అంటే ఆయన పాలన చివరి సంవత్సరం 12% దాకా రూపాయి విలువ పతనం అయింది. అప్పుడు నరేంద్ర మోడీ గారు లేదా మన
ఈ మన సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకే ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ అసమర్థత, అవినీతి, అక్రమాల కారణంగా ఈ రూపాయి విలువలో పతనం అవుతోందని చెప్పేసి గగ్గోలు పెట్టారు. విపరీతంగా గగ్గోలు పెట్టారు. అవును. మరి ఇప్పుడేమో ఇప్పుడు అదే వాళ్ళు ఏం చెప్తారు, నిర్మలా సీతారామన్ గారు, లేదు లేదు మన రూపాయికి ఏం కాలేదు, మన రూపాయికి ఏం కాకపోతే మన జేబులో ఎందుకని మరి కట్ అయిపోతున్నాయి. అవును. మనకి తెలియకుండానే మన జేబులో డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఎందుకని అయిపోతున్నాయి అది చెప్పరు. అందుకని అప్పుడేమో అసమర్థత, ఇప్పుడేమో రూపాయి విలువ పత్రం సమర్థత. మా ప్రభుత్వ ఇప్పుడు వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకునే కార్యక్రమమే ఈ పొదుపు. రైట్ రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ